వినబడిన వాక్యాన్ని బట్టి నిజంగా మమ్మల్ని మేము గ్రహించుకుంటే మేము ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ ప్రభువా సరిచేయబడలేకపోతున్నాము, ఎందుకు మా జీవితాలు ఎలాగ అయిపోతున్నాయి అనేది పరిశీలన చేస్తే మా ముందుంచబడిన వాక్యాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటే మేము రక్షించబడతాం ప్రభువా. అలాగే ఒప్పుకున్నటకు మంచి మనసును దయచేయండి. వినబడుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే కృప దయచేయండి. అల్పుడును అయోగ్యుడును అపాత్రుడునైన నన్ను కూడా కొద్ది నిమిషాల మీద సిరుసాటును మరుగుపరచండి. పాపుల్లో ప్రధాన పాపిని ప్రభువ ఆయనను మీరు నన్ను క్షమించారు, ప్రేమించారు కనుక నీ కృప ద్వారా కాపాడమని అడుగుతున్నాము. నా నోట మీ మాటలు ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పుణ్య నామములు అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. మూడు 17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, నేను మీకు మాదిరి అయి ఉన్నాను. మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొనుచు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు సిలువకు శత్రువులుగా. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. కనబడుతుందండి, ఏడుస్తూ చెబుతున్నాడు అండి పౌలు. ఏమండి, పౌలుకి ఏడవలసినంత అవసరం ఏముందండి? ఏమండి, పౌలు బిడ్డల ఇళ్ళంతా పౌలు కన్నాడా? ఏమండి, పౌలుకి ప్రభు అప్పగించిన బాధ్యత అది. పౌలుకి ప్రభు అప్పగించిన బాధ్యత, దానిని నెరవేర్చడం కొరకు ఏడ్చూసి చెబుతున్నాడు. ఏమండి, సువార్త ఎన్ని సంవత్సరాల నుంచి వినపడుతుంది మనకి? ఏమండి, సువార్త ఎన్ని సంవత్సరాల నుంచి వినపడుతుంది? మీరు క్రైస్తవులుగా మారి ఎంతకాలం అయ్యింది? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఏమండి, ఎన్ని ఫలాలు ఫలించారు? ఏమండి, మీ ఇంటి దగ్గర జామ చెట్టు పెట్టారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి? అమ్మా, కాయలు కాస్తుంది.